ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి శతకోటి ప్రణామములు. సద్గురు బంధువులందరికీ నమస్కారం అండి. అవధూత శ్రీ వెంకయ్య స్వామి చరిత్ర పునఃప్రారంభం. స్వామి వద్ద సెలవు తీసుకుని వేలూరు సుబ్రహ్మణ్యం బస్సు దగ్గర నిలబడ్డాడు. ఇంతలో స్వామి నడిచి వచ్చి, అయ్యా, నీకు కనకం వంటి కాలం వస్తుంది. నీకు చీటీ వ్రాయించి ఇచ్చినా గుర్తించలేవు. నేను వచ్చి నీకు ఆ స్థలం చూపించాలి అని చెప్పారు. అది ఎక్కడున్నదని అడిగితే, తలుపూరులో ఎగువ వాళ్ళింటికి పడమరుగా ఉన్నది. నేను చెబితే ఆ ఇల్లు కూడా నీదవుతుంది. నీవక్కడ కాపురం ఉండు అన్నారు. స్వామితో కలిసి వెళితే తలుపూరులోని బంధువులంతా తాను పిచ్చి వెంకయ్యతో తిరుగుతున్నాడు అనుకుంటారేమోనని వెనకాడుతూనే పైకి మాత్రం ఒప్పుకున్నాడు. వెంటనే స్వామి, అయ్యా, పిచ్చి వెంకయ్య మీదనే చెప్పు, నీకేమీ పర్వాలేదు అని చెప్పి అతనితో నెల్లూరుకొచ్చి తలుపూరు బస్సులో కూర్చున్నారు. కానీ అతని భావం మారలేదు. అతడు తన భార్యతో పాటు బస్సు దిగి, స్వామి, మీరు ముదిగేడుకు పోండి, నేను నెల్లూరులో మా బంధువులింటికి పోవాలి అన్నాడు. ఆయన వేళ్ళు లెక్కించుకుంటూ అతి దీనంగా, అయ్యా, నేను నీకోసం వస్తే నువ్వు దిగిపోతుండావే. నీకు అన్నం చేసి పెట్టే ఆమెకు ఎడమ కాలుకు గడ్డ వచ్చేటట్లుంది. మద్రాసు ఆసుపత్రి పోవలసి వస్తుంది. నీవు నెల్లూరు రంగనాయకుల దేవస్థానానికి వెళ్ళి అక్కడ పావలా ఇస్తే ప్రసాదం పెడతారు. 3 పూటల అన్నం ఆమెకు పెట్టు. దేవుడు కొంత జబ్బు తగ్గిస్తాడు అన్నారు. కానీ అతడు ఆయన మాటలు లెక్క చేసే స్థితిలో లేడు. 1 పూట మాత్రమే స్వామి చెప్పినట్లు చేసి స్వగ్రామం వెళ్ళిపోయాడు. 2 నెలల తర్వాత అతని భార్యకు ఎడమ కాలుపై గడ్డలేచింది. మద్రాసులో ఆపరేషన్ చేయించవలసి వచ్చింది. అందుకు ఆ రోజుల్లో 500 రూపాయలు అయింది. నమ్మితే సొమ్ము, నమ్మకుంటే దుమ్ము. కొంతకాలానికి ఆమె మోకాలకు మరల నొప్పి వచ్చింది. ఆ విషయమై స్వామి, అయ్యా, వీరరాఘవ స్వామి గ్రామదేవత బంగారమ్మ కొంతే తగ్గిస్తారు. పూర్వం ఈమె కరివేడులో ఒక మగవాడితో ఉండేది. ఒకరోజు ఆవు అతని ఇంట్లో తింటుంటే రోకల బండతో కొట్టింది. అందుకని పూర్తిగా తగ్గలేదు అన్నారు. అదే నిజమైంది. మొదట ఆయన చెప్పినట్లు 3 పూటల రంగనాయకుల స్వామి ప్రసాదం పెట్టించి ఉంటే కర్మ కంటే సద్గురువు ఆదేశం బలవంతరమైనది. కానీ ఆయన రక్షణ పొందగలగాలంటే వారి ఆజ్ఞకు మన సొంత ఆలోచనలు అడ్డు రాకుండా చూసుకోవాలి. విశ్వాసం లేకున్నా ఆశకు అంతే ముద్ది. సుబ్రహ్మణ్యం తన చేలో నీరు ఎక్కడ పడుతుందో చెప్పమన్నాడు. స్వామి దయతో అతని చేలోకి వెళ్ళి 4 వైపులా తంబూరా వాయించి, అయ్యా, ఈ చేలో నీళ్లే లేవు. ప్రక్కన 6 ఎకరాలో 84 ఎకరాలకు సరిపడ్డ నీరు ఉన్నది. అది కొని బావి తవ్వి అర్ధభాగం ఎవరికైనా ఇవ్వు. ఈ బావి తవ్విన వారెప్పుడు నీడను ఉండి జీవిస్తారు. ఈ పొలం అమ్ముకుంటే బంగారం పండుతుంది అన్నారు. ఆశ అయితే ఉన్నది కానీ విశ్వాసమేది. అతడు ఆ పొలం అమ్మేసి ఇప్పుడు చింతిస్తున్నాడు. రోసిరెడ్డి వృద్ధాప్యంలో స్వామి సేవ చేస్తుంటే ఈ ముసలాడు పని పాట లేకుండా దండగ తిండి తింటున్నాడు అన్నారు. రోసిరెడ్డికి కష్టమేసి తాను విషం మింగి చచ్చినా మేలనుకున్నాడు. ఆ రాత్రి స్వామి మోకాళ్ళు వర్తించుకుంటూ, ఎవరో ఏమో అన్నారని పోవాలంటావా? భిక్ష తెచ్చుకుంటే ఇక్కడే ఉండు అన్నారు. ఆయనకు తెలియనిది ఏమున్నది? మరొకప్పుడు స్వామి 5 రోజులు అన్నం తినకుండా ఉండే వారెవరో చూపించు అన్నారు. ఎవరో ఎందుకు, నేనే ఉంటాను అని చెప్పి రోసిరెడ్డి ద్రవాహారంతో ఉన్నాడు. కొన్నాళ్ళు శని, సోమవారాలు ఉపవసించి మిగిలిన రోజులు ఒంటిపూట భోజనం చేసేవాడు. పూర్తిగా మాని పాలు అటుకులు తింటూ ఆశ్రమానికి భిక్ష చేసేవాడు. ఒకరోజు స్వామి, అయ్యా, నీ గ్రామం వెళ్ళి నిమ్మ చెట్టు పెట్టిరా అన్నారు. రోసిరెడ్డి తన గ్రామం వెళ్ళాడు. కానీ ఇంట్లోని వారు, నీవు చెట్లు వేసిపోతే వాటిని చూడడం మా వల్ల కాదు అన్నారు. అయినా అతడు స్వామిపై విశ్వాసంతో సొమ్ము అప్పు తెచ్చి నిమ్మ చెట్టు తెచ్చి స్వామి దగ్గరకు వచ్చాడు. అతడు, స్వామి, నాపై ఇలాంటి భారం పెట్టావేమిటి అని బాధపడుతుంటే, స్వామి, తోటకి అమ్మని కాపలా ఉన్నది. అది 1,50,000 రూపాయల ఆస్తి. మీరు ఆ తోటలో కాపురం ఉండి ఆ ప్రదేశానికి సిరిమెళ్ళ అని పేరు పెట్టుకోండి అన్నారు. ఇప్పుడు ఆ తోట 3 లక్షలకు అడుగుతున్నారు. తప్పులు చేస్తున్న భక్తులతో సాయిబాబా, నేను 1-2 సార్లు హెచ్చరిస్తాను, వినుకుంటే నీ కర్మకు నేను విడుస్తాను అనేవారు. కాలి మీద
బిడ్డ మల విసర్జన చేస్తే బిడ్డను నరుకుతామా, కాలు నరుక్కుంటామా, సహించవలసిందేగా అనేవారు. స్వామి కూడా తమ పవిత్రమైన సన్నిధిని సద్వినియోగం చేసుకోకుండా కబుర్లు కలహాలతో కాలం వృధా చేసే సేవకులను కూడా సూక్ష్మంగా హెచ్చరించేవారు. కానీ తాము చెప్పినట్లు నడవమని నిర్బంధించేవారు కాదు. వారి సేవకులు ఒకప్పుడు అలా కాలం వృధా చేసుకుంటుంటే అందరూ మొండలు రండలై ఉన్నారు, కానీ ఒక్క పైసా అయినా సంపాదిస్తున్నారా అని తమలో తామే పెద్దగా అనుకుంటుండేవారు. ఎవరైనా 1-2 సార్లు మాత్రం తల్లి కంటే అధికమైన ప్రేమతో మందలించేవారు. స్వామి ఎన్నిసార్లు హెచ్చరించినా తమ దురలవాట్లు మానుకోలేని సేవకులపై కోపించి, ముండవై ఉన్నావు, పైసా నిలబెట్టుకుంటున్నావా, అంతే లోకానికి దారపోస్తున్నావు, కత్తితో పొడుస్తాను, ఏమనుకుంటున్నారో అని ఉగ్రరూపం దాల్చారు. అతడు కొన్నాళ్ళ వరకు సర్దుకున్నాడు, కానీ తర్వాత క్రమంగా తన పాత పద్ధతికి మళ్ళినా స్వామి ఇక మందలించలేదు. అతడే ఆ సన్నిధిని విడిచి వెళ్ళిపోయాడు. ఒకసారి 2 సేవకులు తగులు వచ్చి కలవడ్డారు. ఒకడు గొడ్డలి తీసుకుంటే రెండోవాడు దాన్ని లాక్కొని మెడపై కొరికాడు. మొదటివాడు గ్రామస్తులతో చెప్పుకుంటే వారు వచ్చి కొరికిన వాడిని ఆశ్రమం నుండి తరివేయమని, లేకుంటే ఆశ్రమంలో శాంతి భద్రత లోపిస్తాయని స్వామికి మనవి చేసుకున్నారు. అప్పుడు స్వామి ఒకరిని పొమ్మనే కంటే మనం పోవడమే మంచిది కదయ్యా అన్నారు. సేవకులపై స్వామికి ఎంతో ప్రేమ. తాము ఎంత అనారోగ్యంగానూ బలహీనంగానూ ఉన్న తన బృందంలోని వారంతా భోజనం చేశాకనే స్వామి గంజి త్రాగేవారు. ఎంతకాలమైనా కట్టెలు కొట్టేందుకు వెళ్ళిన వారు తిరిగి వచ్చి భోజనం చేసేదాకా ఆహారం తాకేవారు కాదు. ఎంతటి వర్షము లేక గాలి వచ్చిన ఆయన మాత్రం గ్రామస్తుల ఇళ్లలో తలదాచుకునేవారు కాదు. తన సేవకులందరినీ ఇంట్లోకి పోయి తలదాచుకోమని తాము మాత్రం బయట చూరు కింద ఒదిగి కూర్చుండేవారు. షిర్డీలో సాయిబాబా ఎప్పుడు వేప చెట్టు క్రిందనే కూర్చున్నట్లు వర్షానికి మసీదంతా తడిసిపోతున్నా ఆయన అక్కడే కూర్చుని భక్తులకు మాత్రం వసతి గృహంలోని చావడిలో కానీ తలదాచుకోమనేవారు. అందుకే కాబోలు స్వామి కోసం కట్టెలు కొడుతున్నా ఎండిన బొంత జముడు రానులు తీసుకువచ్చేటప్పుడు సేవకులకు ఎన్నోసార్లు తేళ్లు పాములు కనపడేవి, కానీ ఒక్కసారైనా ఎవరిని కుట్టేవి కావు. ఒకరోజు బొంతజముడు చెట్టు నరుకుతున్న దశయ్య కంట్లో ఆ చెట్టు పాలు చిందాయి. వెంటనే స్వామి తమ చేత్తో అతని కళ్ళు నలిపి, నీకు కొత్త కళ్ళు వచ్చిండ్లాయ్యా అన్నారు. ఇప్పుడు దశయ్య గారి వయసు 75 సంవత్సరాలు. అయినా కళ్ళద్దాలు అవసరం లేకుండానే చక్కగా పుస్తకాలు చదువుతారు. ఒక సేవకుడు, స్వామి, బ్రాహ్మణులు యజ్ఞాలు చేస్తూ అగ్నిలో నెయ్యి పాలు వంటివి పోస్తారు కదా, మరి మనం ఒట్టి కట్టిపూరిలే వేస్తాం కదా అన్నాడు. ఆయన, అయ్యా, ఒక బొంత జాముడు చెట్టుకు 6 పీపాల పాలు ఉండలా అయ్యా అన్నారు. మరో ఆడియోతో మళ్ళీ కలుద్దాం.